మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రత, మద్యం సీసాలు పడి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ప్రతి ప్రభుత్వానికి కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ విద్య, వైద్యం ఈ రెండింటికి సంబంధించి హైయెస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్స్ ఇస్తూ ఉంటాయి. బడ్జెట్లో కూడా చూస్తే ఎక్కువ మొత్తం విద్యకి, ఆ తర్వాత వైద్యానికి ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మనం ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి అందులో భాగంగానే మరి కొత్తగా అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే నర్సింగ్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ అందరూ కూడా ఇంప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా చేస్తూ ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు, ప్రతి నెలలో కూడా 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కూడా మనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. మనం కూడా ఈరోజు స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ మధురవాడ పిహెచ్సి కూడా చూద్దామని చెప్పని సర్ప్రైజ్గా దీనికి రావడం జరిగింది. మరి చాలా అన్ఫార్చునేట్ థింగ్, హాస్పిటళ్ళు మరి డాక్టర్లు తర్వాత అందరూ ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంత అవుట్ సైడ్ ప్రెమిసెస్ ఇదంతా కూడా చాలా అధ్వాన స్థితిలో ఉంది. ప్రత్యేకించి పశువులు ఒకటి లోపలికి రావటం, దాంతోపాటు ఆకతాయిలు ఎవరైతే రాత్రులది కూడా వాళ్ళకి కావాల్సిన ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్, అటు డ్రింకింగ్ కానీ లేకపోతే మిగతా ఇతర సంబంధించి కూడా ఇది ఒక అడ్డాగా చేసుకొని ఇక్కడ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లోపలంతా తిరిగితే అన్ని చోట్ల కూడా బీర్ బాటిళ్ళు, అలాగే విస్కీ బాటిల్స్ అవన్నీ కూడా విచ్చలవిడి కనపడతా ఉన్నాయి. దాంతోపాటు పరిసరాలు చుట్టూ రోడ్లు కానీ లేకపోతే ఏదన్నా ఈ ట్రైన్స్ కానీ క్లియర్ చేసినప్పుడు అక్కడ వచ్చిన డెబ్యూస్ అవన్నీ కూడా దీని కింద పెట్టి ఇక్కడ డంప్ చేస్తారు. దాని మీద కూడా జెర్సీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజే మిషన్ పెట్టి మొత్తం దీంట్లో ఏదైతే కార్పొరేషన్ పరంగా చేయాల్సిన కార్యక్రమాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి హాస్పిటల్ ప్రొసెస్ కూడా కార్యక్రమించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఈ మిడ్ నైట్లో కొంచెం సర్ప్రైజ్ చెకింగ్లు చేసి ఎవరైతే ఇక్కడ ఈ మద్యం సేవిస్తూ ఇక్కడ అటువంటి వాటిగా పాల్గొంటున్నారో వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని కూడా ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ గారికి కూడా మొత్తం ఒక 1 month టైం దీంట్లో అటు కార్పొరేషను ఇటు పోలీసు అందరూ కూడా వాళ్ళు చేయాల్సింది చేసి ఆమెకి మొత్తం హాస్పిటల్ ప్రిన్సెస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ చేసిన తర్వాత అటు పశువులే కాకుండా లేకపోతే డాక్టర్లు కాకుండా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని మెడిసిన్ సైడ్ కానీ లేకపోతే మిగతా కూడా బాగానే ఉన్నాయి. కొన్ని రిప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి అందరూ కూడా దానికి సమిష్టి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా ఇక్కడ పనిచేసే సిబ్బందితో పాటు స్థానిక ప్రజల సహకారం కూడా అవసరం. నేను మా నాయకులు కూడా కోరుతా ఉన్నాను, రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఏదైనా ఇక్కడ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావటం, లేదంటే అవసరం వస్తే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక మంచి మోడల్ దీని చేయాలని కూడా ఆలోచన. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ దీన్ని విజిట్ చేస్తాం. సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని 100 పడకల హాస్పిటల్ దానికి ప్రపోజల్ ఉంది. ఇది భీమిలి ఇవన్నీ కూడా మన జిల్లా రివ్యూలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ఇది సర్వేయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఒక పక్క ఐటీ కానీ, టూరిజం కానీ అవన్నీ కూడా ఇటు వస్తూ ఉన్నాయి. మధురవాడ అనేది ఈరోజు హైదరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీ ఇక్కడే అవుతా ఉంది, మైగ్రేషన్ ఇక్కడే అవుతా ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చెప్పడం జరిగింది. ఇది మా భీమిలి 2 కూడా త్వరలోనే అప్గ్రేడ్ అవుతుంది.